ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైనికులు పాకిస్తాన్ని అటాక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేయాలని అనుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఎవ్వరిని వదలడం లేదు. ఇక భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ని పాకిస్తానీయులు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కారణంగా చాలా మంది అమాయక ప్రజలు ఎఫెక్ట్ పడినట్లు, ప్రజలు చనిపోయారంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ చేసిన ఈ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ భారత ప్రభుత్వం కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాయని, అమాయక ప్రజలు మా వల్ల ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే భారత్ మాపై యుద్ధం ప్రకటిస్తే దెబ్బకు దెబ్బ తీర్చుకుంటామని, ముందుంది ముసళ్ల పండుగ అంటూ ఇలా పాకిస్తాన్ దేశంలోని ప్రధానమంత్రి, రక్షణ మంత్రి చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబై. ఆయన పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడుతూ కీప్ క్వైట్ అంటూ చెప్పారు. అంతేకాదు భారత్ పై పాకిస్తానీయులు చేసిన దొంగ దెబ్బకు ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే అవకాశం, హక్కు భారత్ కు పూర్తిగా ఉంది అని ఇండియన్ ఆర్మీ చెప్పినట్లే ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తానీయులు మౌనంగా ఉండటమే చాలా మంచిదని ఆయన చెప్పుకొచ్చారట. అంతేకాదు భారత్ యాక్షన్ కి కౌంటర్ గా పాక్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకూడదని, ఒకవేళ పాకిస్తాన్ చర్యలు తీసుకుంటే మాత్రం అస్సలు బాగోదని, భారతదేశం మీద యుద్ధం ప్రకటించడానికి ధైర్యం చేయొద్దని అంటూ పాక్ భద్రతా సలహాదారులకు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబై చెప్పారు. ఒక రకంగా ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, సైలెంట్ గా ఉన్న భారత్ ని గిచ్చి మరీ రెచ్చగొట్టడం వల్లే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని, ఇప్పటికైనా మూసుకొని కూర్చుంటే మంచిదని పాకిస్తానీయులకు హితవు పలికినట్లు అర్థం చేసుకోవచ్చు. మరి పాకిస్తాన్ సైలెంట్ గా ఉంటుందా, లేక ఇలాగే దొంగ దెబ్బలు తీస్తూ భారతదేశ పౌరులను మరింత రెచ్చగొడుతుందా అనేది వేచి చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయం ఏమంటారో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.